హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. టుడే ఈ వీడియోలో ట్రంప్ వేసే టారిఫ్ వల్ల ఇండియా ఎలా ఎఫెక్ట్ అవబోతుంది అండ్ టుడే మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ కొంత వాలటైల్గా మూవ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే ఫ్రమ్ ఓపెనింగ్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఇంపార్టెంట్ సపోర్ట్ 22,800 వరకు వచ్చింది. ఫ్రమ్ లోస్ నుంచి 350 పాయింట్స్ రికవరీ అయ్యి 26 పాయింట్స్ నెగిటివ్లో నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 122 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ మైల్డ్ పాజిటివ్లో క్లోజ్ అయింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నాయి. మన డొమెస్టిక్ క్యూస్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి? దీనికి రీజన్ ఏంటి? మెయిన్గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్గా ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. ట్రేడ్ వార్ అంటే కంట్రీస్ మధ్య ఎకనామికల్గా విభేదాలు రావడం. లైక్ టారిఫ్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అండ్ సర్వీస్ పైన గవర్నమెంట్ ట్యాక్స్లు వేయటం. రీసెంట్గా ట్రంప్ కెనడా అండ్ మెక్సికో పైన 25% టారిఫ్ అండ్ చైనా పైన 10% టారిఫ్ వేశారు. దాంతో సేమ్ కెనడా అండ్ మెక్సికో మా మీద టారిఫ్ వేస్తారా, మేము వేయలేమా అని వాళ్ళు కూడా 25% టారిఫ్ యూఎస్ పైన వేశారు. అండ్ చైనా కూడా యూఎస్ పైన 15% టారిఫ్ వేసింది. అసలు ట్రంప్ టారిఫ్స్ ఎందుకు వేస్తున్నారు? మెయిన్గా ఎకానమీని బూస్ట్ చేయడానికి, యూఎస్ ఇండస్ట్రీస్ అండ్ జాబ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అదర్ కంట్రీస్ పైన డిపెండెన్సీని తగ్గించుకోవడం కోసం, మెయిన్గా చైనా పైన. యూఎస్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి ట్రంప్ టారిఫ్ వేస్తున్నారు. ఈ టారిఫ్ వల్ల యూఎస్కి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఫెడ్ రేట్ కట్ ఎందుకు ఇస్తుంది? లాస్ట్ సాటర్డే ట్రంప్ యూఎస్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన 25% టారిఫ్ వేశారు. అండ్ రెసిప్రోకల్ టారిఫ్ వేస్తానని స్టేట్మెంట్ చేశారు. రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? యుఎస్ పైన ఎంత టారిఫ్ అదర్ కంట్రీస్ వేస్తున్నాయో మేము కూడా అంతే టారిఫ్ వేస్తామని. ఈ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల ఇంపాక్ట్ అయ్యే కంట్రీస్ చూసుకుంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2024 డేటాని బేస్ చేసుకుని రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ డేటా ఏంటంటే యూఎస్ అదర్ కంట్రీస్ పై ఎంత టారిఫ్ వేస్తుంది అండ్ అదర్ కంట్రీస్ యూఎస్ పై ఎంత టారిఫ్ వేస్తున్నాయి. ఈ డేటాని అబ్జర్వ్ చేస్తే యూఎస్ సౌత్ కొరియా పైన 1.9% టారిఫ్ వేస్తుంటే సౌత్ కొరియా మాత్రం 13.6% యూఎస్ పైన టారిఫ్ వేస్తుంది. యూఎస్ ఇండియా పైన 2.7% టారిఫ్ వేస్తుంటే ఇండియా మాత్రం 10.5% యూఎస్ పైన టారిఫ్ వేస్తుంది. ఈ రెసిప్రోకల్ టారిఫ్తో ఇండియా యూఎస్ పైన ఎంతైతే టారిఫ్ వేస్తుందో యూఎస్ ఇండియా పైన అంతే టారిఫ్ వేస్తుంది. ఇండియాకి యూఎస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ. ఇది ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్లో 18% అండ్ కంట్రీ జీడిపిలో 2.2%గా ఉంది. కీ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ మెషినరీ, జ్యువెలరీ, ఫార్మాసిటికల్స్, ఫ్యూయల్, ఐరన్, స్టీల్, టెక్స్టైల్స్, వెహికల్స్ అండ్ కెమికల్స్. ఇవి ఇండియా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్. వీటికి ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. ఇప్పుడు ఇండియా టారిఫ్స్ని తగ్గించుకోవడం కోసం ఇండియా ఇంపోర్ట్ చేసుకునే యూఎస్ ప్రొడక్ట్స్ 30+ ఐటమ్స్ పై టారిఫ్స్ని తగ్గిస్తుంది. అండ్ యూఎస్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫిబ్రవరి 12, 13 ప్రైమ్ మినిస్టర్ మోడీ యూఎస్ విజిట్ ఉంది. ఫిబ్రవరి 13 మోడీ ట్రంప్ని కలుస్తారు. ఈ మీటింగ్ మెయిన్గా ట్రేడ్, టారిఫ్స్ అండ్ ఇండియా యూఎస్ రిలేషన్షిప్ స్ట్రెంథెన్ చేయడానికి. మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యూఎస్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ ఎక్కువగా ఇండియా బై చేస్తుందని, అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రిలేటెడ్గా. అండ్ టెస్లా సీఈఓ అయిన ఎలాన్ మస్క్ మోడీని మీట్ అయ్యి ఇండియాలో టెస్లా ఎంట్రీ గురించి డిస్కస్ చేయొచ్చు. ఏఎంఎఫ్ఐ మ్యూచువల్ ఫండ్స్ జనవరి డేటా రిలీజ్ అయింది. స్ట్రాంగ్ డిఏఏ పార్టిసిపేషన్ కంటిన్యూ అవుతుంది. ఎస్ఐపిస్ సెకండ్ స్ట్రైట్ మంత్ 26,000 crores ఇన్ఫ్లోస్ వచ్చాయి. మెయిన్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్ట్రాంగ్ ఫ్లోస్ వచ్చాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ డబుల్ అయ్యాయి. మార్కెట్స్ ఇంత పడుతున్న డిఏఎస్ ఇన్ఫ్లోస్ మార్కెట్స్ని స్టేబుల్ చేస్తున్నాయి. లేదంటే మార్కెట్స్ ఎక్కువ ఫాలో అయ్యేవి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ లార్జ్ క్యాప్ స్టాక్స్ మోర్ దాన్ 20% పడి స్టాక్స్ ఉన్నాయి. ఎఫ్ఐఏస్ కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్లో సెల్ చేస్తున్నారు. ఆల్రెడీ 2025లో 1 lakh crores పైన సెల్ చేశారు. ఇంకా వాళ్ళు ఏ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో మార్కెట్కి అర్థం అవ్వట్లా. మేబీ ఫిబ్రవరి 13 మోడీ ట్రంప్ మీటింగ్ అయి ఉండొచ్చు. టుడే ఈవినింగ్ 7కి యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ వస్తుంది. ప్రీవియస్గా 2.9% ఉంది. సేమ్ 2.9% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ మంత్ యూఎస్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ మంత్ ట్రంప్ వేసే టారిఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ మార్కెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.